బీజేపీతో ప్రధానితో అవసరం లేదు. కేవలం ప్రజల కోసం బీజేపీని నమ్మాను. కానీ నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. మేం మోసం చేస్తాం, మీరు మోసపోండి అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోంది. మనల్ని అణగదొక్కాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి బలం లేదు. మరొక పార్టీ అండతో ముందుకెళ్తోంది. ఆ పార్టీ కూడా కేసుల మాఫీ కోసం బీజేపీతో కలుస్తోంది. వీళ్లైతే తమ చెప్పు చేతల్లో ఉంటుందని భావిస్తోంది. టీడీపీ ప్రశ్నిస్తుంది కాబట్టే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ఏపీకి నిజంగా న్యాయం చేశారా అని 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ప్రశ్నించినా కేంద్రం ఒక్క మాట మాట్లాడలేదన్నారు చంద్రబాబు. నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ పెట్టాలన్న తన ప్రయత్నం ఫలించిందని చంద్రబాబు తెలిపారు. నేషనల్ మీడియాలో కూడా పాజిటివ్ గా వచ్చినా జగన్ మీడియా మాత్రం మోదీపై ఈగ వాలనీయటం లేదన్నారు. విభజన సమయంలో రాష్ట్ర ప్రజలు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సంక్షేమం ఏమవుతుందో, పెన్షన్లు వస్తాయో రావో, పిల్లల చదువులేమవుతాయో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో తలెత్తింది. 4 ఏళ్లు కష్టపడి రాష్ట్రాన్ని ఒక స్థితికి తీసుకొచ్చాం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం సహకరించాల్సింది పోయి అణగదొక్కింది. ఢిల్లీ చిన్నబోయేలా అమరావతి నిర్మిస్తామని తిరుపతి సభలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని హామీ ఇచ్చారు. చివరికి 1500 కోట్లిచ్చి మీ కర్మ మీరు అనుభవించండని గాలికి వదిలేశారన్నారు. చేయాల్సిన సాయం చేయకపోగా ఎదురుదాడికి దిగుతున్నారు. తనపై దాడి చేయడం అంటే రాష్ట్రంపై దాడి చేయటమే. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ న్యాయం కోసం నడిచే దారిలో నడవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నానని, తన జీవితం 5 కోట్ల ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు. తనకు ప్రత్యేకమైన కోరికలు లేవని, ఎవ్వరూ పేదరికంతో అనారోగ్యంతో బాధపడకూడదు అన్నదే తన ఉద్దేశమన్నారు. అందుకే ఎన్నో సంక్షేమ పథకాలు, ఉచిత వైద్య సేవలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టలేదని, ఇలాంటి సమయంలో చేయూతనివ్వాల్సిన కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. పార్లమెంట్ సమావేశాల్లో ఏపీపై కేంద్రం వైఖరికి నిరసనగా శుక్రవారం ఉదయం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.